గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పటి వరకు ఈ 16-17 సంవత్సరాల్లో మీరు బిలో పావర్టీలో ఉన్న మహిళల సమస్యల్ని చూశారు, పావర్టీలో ఉన్న మహిళా సమస్యల్ని చూశారు, మిడిల్ క్లాస్ వాళ్ళని చూశారు, కమ్యూనిటీ వైజ్ చూశారు. ఈ 17 సంవత్సరాలు ఎక్కువగా మానసికంగా డిస్టర్బ్ అయిన సన్నివేశాన్ని గుర్తుందండి మీకు? అంటే మానసికంగా అంటే యాజ్ ఎ ప్రొఫెషనల్ అంటారా, లేకపోతే యాజ్ ఎ ఉమెన్గా? ప్రొఫెషనల్గా అంటే జనరల్గా ఆ టైంకి అయ్యో ఇలా అయిందా అనుకుంటారు, మీరు చేయాల్సిన మీ కర్తవ్యం మీరు చేసేస్తారు. కానీ కొన్ని ఇష్యూస్ మనకి సున్నితంగా ఎంత కాదనుకున్నా విమెన్ మనసు కొంచెం కాకపోతే ఎక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే తల్లి మనసు ఎలా సపరేట్గా ఉంటుందో అలాగే ఒక మహిళ హృదయం కూడా అంతే సున్నితంగా ఉంటుందని అనుకుంటూ ఉంటాను. అట్లీస్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో చాలా ఉన్నాయి అట్లాగా, ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. అంటే నా ఫ్యామిలీ ఎంటాంగిల్మెంట్ అండ్ చిల్డ్రన్ అన్నీ కలిపిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఎట్లా డీల్ చేయాలి అన్నది మాత్రమే ఆలోచించాను, కానీ దాని నుంచి ఐ డి నాట్ గెట్ డిప్రెస్డ్. కర్తవ్యం మాత్రమే గుర్తుంది మీకు. దీని నుంచి ఎట్లా బయటపడాలి, బయటపడకపోతే ఐ విల్ గెట్ మోర్ డిప్రెస్డ్ అండ్ నో బడీ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ మీ. అవునా కాదా? నాకు ఎవరు బయట నుండి అయితే సొల్యూషన్ రాదు. నేను సిఐడిలో చేరిన కొత్తలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ రేడ్స్కి జస్ట్ నేను ఇట్లా చేరిన 48 అవర్స్లో వెళ్ళి ఈ రెడ్ లైట్ ఏరియాలో ఉన్న విమెన్ అంతా కూడా ఫస్ట్ టైం మనకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఫస్ట్ టైము మహిళలను మనం వాపస్ తీసుకొని వచ్చి ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకు గవర్నమెంట్ రిహాబిలిటేషన్ ఇవ్వాలి అన్న ఒక పాలసీ మీద ఐ లెడ్ ఇట్. అప్పుడు నా కూతురు ఖచ్చితంగా మూడు పెద్ద పాప 3.5 years or 4 years అంతే. ఏం చేయాలి, వాట్ టు డూ? సడన్లీ దే హ్యావ్ టు గో టు పూణే, అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ. అండ్ టాస్క్ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ టఫ్. యూ ఇమాజిన్ రెడ్ లైట్ ఏరియాకి పోవడం, గ్రూప్ ఆఫ్ ఒక 60 policemen వర్ దేర్ విత్ మీ హూ ట్రావెల్డ్. అక్కడ లోకల్ పోలీస్మెన్, నాతో ఒక చిన్న టీం సిఐడి టీం వచ్చింది. పూణేకి వెళ్ళాం. పాపని లాస్ట్ మినిట్లో ఐ గాట్ హర్ ఇన్ టు ద ట్రైన్, ఐ టుక్ హర్ టు పూణే. అండ్ రిటర్న్లో యూ కాంట్ ఇమాజిన్, నాతో వచ్చిన హోంగార్డ్తో 3.5 సంవత్సరాల పాపని రిటర్న్ పంపించాను. ఐ వెంట్ ఫ్రమ్ దేర్ టు ఢిల్లీ. అట్లాంటి సిచ్యువేషన్, అంత చిన్న పాపను అంటే హ్యాండిల్ చేసిన హోంగార్డ్కి కూడా నా సలాం. కానీ బట్ మీ ధైర్యం, ఆ అమ్మాయి పాపం అంత జాగ్రత్తగా తీసుకురావడం. అమ్మాయి కాదు, అబ్బాయి. మేల్. ఓ మై గాడ్. ఎస్, అబ్బాయి. దట్స్ వాట్. అంటే ఎందుకు అయ్యుండొచ్చు అని నేను అనుకుంటానంటే, నువ్వు చాలా నిజాయితీగా చేసే ప్రతి పనికి మన చుట్టూ ఉన్న వాళ్ళు గ్యారంటీగా అర్థం చేసుకుంటారు. ద వే ఇట్ క్యారీడ్ దట్ వే. అట్లాంటప్పుడు ఐ ఫెల్ట్ రియలీ అంటే టెర్రిబుల్. ఒక పక్క ఆ రెడ్ లైట్ ఏరియాలో ఉన్న విమెన్కి బుధవార్పేట్ పోలీస్ స్టేషన్ అనుకుంటాను, ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి మనము ఆ మంచాలంతా అంటే 4 బెడ్స్ ఉంటాయి కదా, ఇంత పిల్లలతో దే ఆర్ డూయింగ్ ప్రాస్టిట్యూషన్. ఐ ఫెల్ట్ ఐఎమ్ ఇన్ మచ్ బెటర్ ఎ పొజిషన్ అండ్ ఐఎమ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ ఐఎమ్ ఏబుల్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ అన్న ఒక్క థాట్ దీన్ని ఐ థింక్ మీరు అన్నట్టు కప్పేయబడి, నాట్ పోలీస్ ఆఫీసర్గా కాదు, మానవీయంగా మనం ఎంతో మంచి పరిస్థితిలో ఉన్నాము. ఎగ్జాక్ట్లీ. తల్లిగా ఇంతకంటే డిస్ట్రెస్డ్ సిచ్యువేషన్స్. ఒక అమ్మాయి తాడిపత్రి ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఇప్పటికీ గుర్తుంది నాకు. 2 నెలల పాపను మా అమ్మ దగ్గర వదిలేసి పనికి పెట్టిస్తానంటే ఢిల్లీలో రెడ్ ఫోర్ట్కి ఆపోజిట్గా ఉన్న దాంట్లో వీ రైడెడ్ ది ఎంటైర్ ఏరియా వన్ టోటల్ నైట్. వీ గాట్ సో మెనీ విమెన్. 2 నెలల పాపను పని పెట్టిస్తానంటే ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత నన్ను ఇక్కడికి తెచ్చి పడేశారు. నా కూతురు ఎట్లుందో అని 1 సంవత్సరం నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం అది చేసినప్పుడు చాలా బాధేసింది. బట్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ ఎర్నింగ్ ఇనఫ్. వాళ్ళకి ఏం తెలుస్తుంది నేనేం చేస్తున్నాను, నేను ఎట్లాగో ఇది అయిపోయాను అని. వెన్ షీ టోల్డ్ దట్ ఐ డిడ్ నాట్ సీ మై డాటర్ టిల్ 2 years అండ్ ఐఎమ్ సెండింగ్ దిస్ ఇన్కమ్ అని చెప్పింది. ఈ ఇన్కమ్ని ఆమెకు పంపిస్తున్నానని. అట్లా అంటే విమెన్ ప్రాబ్లమ్స్ అనే కాదు, చాలా సిచ్యువేషన్స్లో
చాలా డిమాండింగ్గా ఉంటుంది మన ప్రెజెన్స్. చాలా సెన్సిటివ్ థింగ్స్ లైక్ నేను ఇందాక మీకు చెప్పినట్టు చాలా అమ్మాయిలకి ఇది చాలా అవసరం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మాది అండ్ అంత జెల్ కాలేదు. ఈవెన్ నో ఇన్లాస్ విల్ గెట్ జెల్డ్ సో ఈజీలీ అండ్ ఫర్ నో రీజన్, ఏం రీజన్ లేదు. ఎందుకు నచ్చము అంటే ఇంకా అడ్జస్ట్ కాలేదు కాబట్టి నచ్చకపోవచ్చు. ఆ అడ్జస్ట్ అయ్యి నచ్చి ఈరోజు నా కోడలే నా కూతురు అన్న స్థాయికి మా అత్తమ్మ ఎస్ అంటే చాలా సెన్సిటివ్ థింగ్స్ డీల్ చేయడం వల్ల. అంటే నోబడీ ఈజ్ బ్యాడ్ ఫర్ దట్ మ్యాటర్. హౌ అ రిలేషన్షిప్ గోస్ డిపెండ్స్ ఆన్ గివింగ్. సేమ్ గివింగ్ ఈజ్ అప్లికబుల్ ఇన్ ద జాబ్ ఆల్సో, ఇన్ ద ప్రొఫెషన్. అండ్ దట్స్ వై ఐ థింక్ విమెన్ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కనిపించిందా మీకు అప్పుడు ఇప్పుడు ఏమన్నా? ఇంతకు ముందుకి ఇప్పటికి మీ 17 సంవత్సరాల సర్వీస్లో హాఫ్ చేసుకున్నట్టయితే అంటే ఒక 17 years లేదా 15 years లేదా ఇటు 12 years అలా సెగ్రిగేట్ చేసుకుంటే డిఫరెన్స్ అన్న కనిపిస్తుందా మీరు? స్టార్టింగ్ సర్వీస్ టేకప్ చేసిన ఫస్ట్ డేస్కి ఇప్పుడు 15 సంవత్సరాల దానికి డిఫరెన్స్ అన్న కనిపించింది? అంటే డిఫరెన్స్ ఏ టర్మ్స్లో? మీ ద వే యూ థింక్, ద వే యూ ట్రీట్ ద కేసెస్. ఒకటి వాట్ పబ్లిక్ వాంట్ ఫ్రమ్ పోలీస్ ఈజ్ సేమ్. ఆ రోజుకి ఈ రోజుకి ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఈ కంట్రీలో ఈ పని ఇతనే చేస్తాడు, ఈ పని ఇతనే చేస్తాడు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ అంటే యాక్సిడెంట్ అయితే కేసు మాత్రమే చేస్తాడు అన్న ఆ డిఫరెన్సియేషన్ ఇక్కడ లేదు. ప్రతిదానికి సొల్యూషన్ పోలీసే అని అనుకునే ఈ సమాజము ఇంకా కూడా అక్కడే ఉన్నారు. కొంత చేంజ్ ఉంది, ఇప్పుడు కొంత చేంజ్ ఉంది. సో అంత భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో చేంజ్ లేదు. కానీ మా పనితీరులో ఎస్పెషలీ కానిస్టేబులరీ ఆ లెవెల్లో చాలా వరకు చదువుకున్న వాళ్ళు రావడం ఒక తేడా. రెండు, ప్రాబబ్లీ నేను ఇనిషియల్ డేస్ ఆఫ్ మై సర్వీస్లో చాలా సెంట్రలైజేషన్ ఉండేది. అంటే రిజిడ్గా ఈ లెవెల్ అని. ఇప్పుడు ఆ రిజిడిటీ చాలా తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఇన్స్పెక్టర్ని, నేను డిగ్రీ చేసి వచ్చాను, నా కానిస్టేబుల్ ఆఫీసర్ MBA చేశాడు. I cannot treat him with a level. I have to treat on par with a knowledge. అది చేంజ్, ఫస్ట్ చేంజ్. దెన్ అన్నింటికంటే మించిన చేంజ్ పబ్లిక్లో చాలా చైతన్యం వచ్చింది. దే హ్యావ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్. అంటే ఎప్పుడైతే మనము క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుందో యూ విల్ హ్యావ్ టు బీ అన్ ఆన్సర్ టు ఇట్ అండ్ యూ విల్ హ్యావ్ టు బికమ్ ట్రాన్స్పరెంట్. ఆ ట్రాన్స్పరెన్సీ దిశగా వెళ్తున్నాము. దానికి తగ్గట్టుగా ఐ థింక్ గవర్నమెంట్స్ ఆల్సో చాలా బర్డెన్ ఆన్ పోలీస్ మంచిగా కనపడాలి, పోలీస్ ట్రాన్స్పరెంట్గా కనపడాలి. పోలీస్ ట్రాన్స్పరెంట్గా కనపడితే కరప్షన్ లేనట్టు. ఈవెన్ ఇఫ్ ఎ ట్రాఫిక్ కాప్ టేక్స్ చూడండి, దాని దిశగానే టెక్నాలజీ యూసేజ్, విపరీతంగా టెక్నాలజీ యూసేజ్ యాజ్ ఎ ఫోర్స్ మల్టిప్లయర్. అంటే మనమైతే ఇంత జనాభాకి అంతమంది పోలీసులం తేలేము, కానీ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే ఇది ఒక సొల్యూషన్ అన్నది ఒకటి. తర్వాత నెక్స్ట్ థింగ్ ఈజ్ ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ని అంటే ఫ్రాంక్గా నేను సర్వీస్కి వచ్చిన కొత్తలో ఎస్పెషలీ ఉమెన్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ లోవర్ లెవెల్లో చాలా భయపడేవాళ్ళు. అంటే ఆ మేల్ డామినెన్స్కి ఒక్కోసారి సకంబ్ అయిపోయేవాళ్ళు. అంటే దే యూస్ టు జస్ట్ అట్లాంటిది ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అంటే నేను ఒక ప్రొఫెషనల్నే అని ప్రతి స్థాయిలో చెప్పుకునే స్థాయికి ఖచ్చితంగా చాలా వరకు మహిళలు వచ్చారు. అంటే నేను అంటే ఒక ఫీమేల్ కదా, ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు అంటే నేను చాలా అవుట్రేజియస్ స్టేట్మెంట్ చేస్తున్నానని కాదు. ఐ హ్యావ్ సీన్ అంటే ఖచ్చితంగా ఎవరైనా ఇప్పుడు నేను ఒక ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్, నేను ఒక నార్మల్ ఫ్యామిలీ నుండి వచ్చి ఉంటాను. నేను అవన్నీ కూడా ఓవర్కమ్ చేసి నేను ఒక ప్రొఫెషనల్గా ప్రూవ్ చేసుకోవడం అనేది ఆ స్థాయిలో చాలా కష్టం. అవునండి. అండ్ మీరు అన్నట్టు నేను డెలివరీకి వెళ్ళాను. వెళ్ళి మళ్ళీ జాయిన్ అయిన తర్వాత నాకున్న బర్డెన్స్కి నేను మగవాళ్ళలాగా ఏదిస్తే అది నేను చేయలేనప్పుడు ఏమైందంటే దే స్టార్టెడ్ యూజింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. అట్లా కొంతకాలం, ఇప్పుడు లేదు. నౌ ఇట్స్ నాట్ దేర్. ఇనీషియల్ డేస్ ఆఫ్ మై సర్వీస్ ఐ హావ్ సీన్. ఇప్పుడు అమ్మాయిలు దే వెల్ ఎడ్యుకేటెడ్, దే వెరీ క్లియర్, చాలా క్లారిటీ ఉంది. నేను నా స్థాయి ఏమిటి, నేను ఎంత చేస్తాను, ఇది ఎందుకు చేయలేను అన్నది కూడా చాలా క్లారిటీ వచ్చింది. ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఎందుకంటే ఇట్ ఇస్ స్టిల్ నేను అన్నట్టు ఇంకా మేల్ డామినేటెడ్.
అంటే అంటే ఇప్పుడు అంత జెండర్ డిస్క్రిమినేషన్ ఇప్పుడు లేదంటారా? అప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేదంటారా? అప్పుడు కంపారిటివ్లీ ఇట్ ఇస్ మచ్ లెస్ అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ పర్ఫామ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు నువ్వు ఇది కఠినమైనదని తెలిసిన తర్వాత ఐ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ సాప్స్. ఒక ఆఫీస్లో పనిచేసిన అమ్మాయిలాగా నా లైఫ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. కరెక్ట్. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ బి డిస్క్రిమినేటెడ్. యూ ఫీల్ యాజ్ ఇఫ్ యూ ఆర్ డిస్క్రిమినేటెడ్. ఇట్ ఈస్ నాట్ డిస్క్రిమినేషన్. యూ షుడ్ స్టాండ్ అప్ టు దట్. ఓన్లీ దెన్ యూ షుడ్ చూస్. నవ్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. ఎందుకంటే ఒకప్పుడు చాలా అన్కన్వెన్షనల్. ఇప్పుడు ఈవెన్ నార్మల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్లో కూడా దే ఫీల్ ప్రైడ్ దట్ ఇంట్లో అమ్మాయి పోలీస్ ఆఫీసర్ అంటే కూడా ఒక రకమైన ధైర్యము, ఒక రకమైన నేనంటాను కొంచెం గౌరవము, ఏదో ఒక ఫ్యామిలీని ధైర్యంగా పెడుతుందన్న ఒక నమ్మకము అట్ ఆల్ లెవెల్స్. ఇప్పుడు కానిస్టేబుల్స్ చాలా మందితో ఇంటరాక్ట్ అవుతుంటాం కదా. ఇట్ హెస్ చేంజ్డ్.